నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. మనకి పంచాయతీ సెక్రటరీకి సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి నుంచి ఇవి తెలియకోకుండా మన ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అనవసరం అన్నమాట. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం గురించి కూడా చదవకోకుండా ఉంటే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే మనకి బిఆర్ఏకి, బిఆర్ఓకి, పంచాయతీ సెక్రటరీకి ఈ 73, 74 రాజ్యాంగ సవరణల చట్టాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా గ్రూప్స్లో కూడా వీటి మీద మనకి బిట్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మాట్లాడుకుందాము. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పంచాయతీలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణను ఇప్పుడు 1900 ఇప్పుడు చేస్తారంటే ఇక్కడ నోట్ చేస్తున్నాను 1993 ఏప్రిల్ 24 నుండి ఇది అమల్లోకి రావడం అనేది జరిగిందనమాట. ఏంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, 74 గురించి తర్వాత చెప్పుకుందాము. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1993 ఏప్రిల్ 24 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తర్వాత అందుకే ఏప్రిల్ 24ని ఏమంటారంటే పంచాయతీరాజ్ దినోత్సవము అని అంటారు. ఈ క్రింది వాణిలో పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని కనుక మనల్ని అడిగితే ఈ ఏప్రిల్ 24వ తారీఖుని జరుపుకుంటారు. ఓకే, మనం ఈ ఇయర్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొదటిసారిగా పంచాయతీరాజ్ చట్టం రూపొందించిన రాష్ట్రం కర్ణాటక. ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొదటిసారిగా పంచాయతీరాజ్ చట్టం రూపొందించినటువంటి రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, కర్ణాటక. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలో 9వ భాగంలో చేర్చారు. మనల్ని అడగొచ్చు 73వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలో ఎన్నో భాగంలో చేర్చారు అని కనుక మనల్ని అడిగినట్లయితే 73వ భాగంలో 9వ భాగంలో, బాగా ఇంపార్టెంట్ ఇది, 9వ భాగంలో చేర్చారు అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత రాజ్యాంగంలో పంచాయతీలను గురించి తెలిపే నిబంధనలు 243A నుంచి 243O వరకు ఉంటుంది. 243A నుంచి 243O వరకు కూడా ఉంటాయి. ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను రాజ్యాంగానికి కలపడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను రాజ్యాంగానికి కలపడం అనేది జరిగింది. పంచాయతీలు నిర్వర్తించవలసిన 29 విధులు, పంచాయతీలు నిర్వర్తించవలసినటువంటి విధులు ఎన్ని అంటే 29. పంచాయతీలు నిర్వర్తించవలసినటువంటి విధులు 29 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. 29 కూడా ఎన్నో షెడ్యూలు? 11వ షెడ్యూల్. అంతకుముందులా నేను ఒక వీడియో చేసినప్పుడు ఈ 11వ షెడ్యూల్ దీనికి సంబంధించింది అనేది మీకు చెప్పాను. 11వ షెడ్యూల్ ఏమో 73కి, 12వ షెడ్యూల్ వచ్చేసి 74కి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పంచాయతీలు నిర్వర్తించవలసినటువంటి 29 విధులను 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో ఆదేశక సూత్రంలో 40వ నిబంధన తెలుపుతుంది. అసలు ఈ పంచాయతీలను ఏర్పాటు చేయాలి అని చెప్పి రాజ్యాంగంలో ఆదేశక సూత్రాల్లో 40వ నిబంధన అనేది తెలుపుతుంది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే గ్రామంలో గ్రామ పంచాయతీ, మధ్యస్థాయిలో సమితులు మరియు జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలి. ఓకే, ఇది ఈ రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పంచాయతీ అనేది గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే వ్యవస్థ. పంచాయతీ అనేది గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసేటటువంటి వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. ఈ చట్టం ద్వారా దేశం మొత్తంలో ఒకే తరహా పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈ చట్టం ద్వారా ఏంటంటే దేశంలో ఒకే తరహా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏదైనా రాష్ట్రంలో 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే
రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరము లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే రెండవ అంచె పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం 74వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇది పంచాయతీలకు అయితే ఇది మున్సిపల్ సంబంధించింది అనమాట. ఓకే, 73 గురించి అయింది. ఇప్పుడు 74. దేశంలో మొదటిసారిగా 1687లో మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్ను బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ని 1687వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1726వ సంవత్సరంలో బొంబాయి మరియు కలకత్తాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. బొంబాయికి కలకత్తాలకి కూడా ఎప్పుడు 1726వ సంవత్సరంలో ఈ యొక్క కార్పొరేషన్లు అనేవి ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి 1793 చార్టర్ చట్టం ద్వారా నగరపాలక సంస్థలకు చట్టబద్ధతను కల్పించారు. 1793 చార్టర్ చట్టం ద్వారా నగరపాలక సంస్థలకు చట్టబద్ధతను కల్పించడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి 1882లో లార్డ్ రిప్పన్ చేసిన తీర్మానం స్థానిక ప్రభుత్వాలకు అత్యంత ప్రామాణికమైనటువంటి తీర్మానంగా పరిగణిస్తారనమాట. ఈ యొక్క లార్డ్ రిప్పన్ని స్థానిక సంస్థల పితామహుడు ఎవరు అని కనుక అడిగితే లార్డ్ రిప్పన్ అని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. ఈ లార్డ్ రిప్పన్ గురించి మనం ముందు యూట్యూబ్లో చూద్దాము. తర్వాత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థ అయిన ఢిల్లీ 1964లో ఏర్పాటైంది. పట్టణాభివృద్ధి సంస్థ అయినటువంటి ఢిల్లీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1964 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇంకోటి ఏంటంటే రాజీవ్ గాంధీ పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే నగరపాలక బిల్లును 1989లో 65వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదించి రాజ్యసభ అనేది తిరస్కరించడంతో బిల్లు అనేది వింగిపోయింది. ఓకే, అర్థమైందిగా మీకు. ఏంటంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే నగరపాలక బిల్లును 1989లో 65వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదించి రాజ్యసభ అనేది తిరస్కరించడంతో బిల్లు అనేది వింగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే పివి నరసింహారావు గారి ప్రభుత్వం 65వ సవరణ బిల్లును పునరుద్ధరించి అనేక మార్పులతో 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంట్లో 1991 సెప్టెంబర్ 16న లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఇది 1992లో 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటులో ఆమోదం అనేది పొందిందనమాట. ఇది ఎప్పుడు ఆమోదం పొందింది అంటే 1992లో సంవత్సరంలో ఇది ఆమోదం పొందింది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ చేర్చబడింది. చెప్పాను కదా ఇందాక మీకు, 12వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించింది. ఓకే, 12వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో చేర్చబడింది. ఇంకోటి ఏంటంటే 1993 జూన్ 1న ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే పట్టణ మరియు నగరాలలో పౌర సదుపాయాలు కల్పించడానికి వివిధ రూపాలలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 రకాలైన పట్టణ స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఎన్ని రకాలైనటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అని అడిగితే మనల్ని 8 రకాలైనటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కమిటీలు, టౌన్ ఏరియా కమిటీలు, ఓకే, కాంట్రోనైట్ బోర్డు, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్, ప్రత్యేక ప్రయోజన సంస్థలు. ఇవన్నీ కూడా ఏంటి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 రకాలైన పట్టణ స్థానిక ప్రభుత్వాలుగా మనం చెప్పుకోవచ్చు. నేను ఒకసారి నోట్ చేస్తాను, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్లు, తర్వాత వచ్చేసి మున్సిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కమిటీలు, టౌన్ ఏరియా కమిటీలు, కాంటోన్మెంట్ బోర్డ్, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్, ప్రత్యేక ప్రయోజన సంస్థలు అనేటటువంటి 8 ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా 73, 74 రాజ్యాంగ సవరణ గురించి మనం బేసిక్గా చెప్పుకోవచ్చు. అలాగైతే నాకు ఈ 73, 74 రాజ్యాంగ సవరణల గురించి మామూలుగా చెప్పండి అని చెప్పి కాల్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం ఈ విధంగా చేయడం అనేది జరిగింది. మీకు ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ రూపంలో రాయండి. ఇంకోటి ఏంటంటే మీరు వీడియోని లైక్ చేస్తే ఎంకరేజ్గా ఉంటుంది. లైక్ చేసి మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియోని కింద రాస్తే ఆ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అనేది ఛానల్ నుంచి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.